డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. దాని మీద ఎవడైనా చెయ్యేస్తే వాడి ప్రాణం కూడా నాదే. Hi, myself Captain. Sometimes I feel pity on humans అబ్బా. లవ్ అనే ఒక ఎలిమెంట్ కోసం ఎందుకు సఫర్ అవుతారో తెలియదు. మీ మనుషులేంటో మీ ఫిలాసఫీలేంటో మాకు అసలు అర్థమే కాదు. అయినా మీ మనుషులంతా తేడా హే. ఐ నో ఇట్స్ ఏ రొటీన్ స్టార్ట్, బట్ ఇప్పుడు వీళ్ళ స్టోరీ చెప్పాల్సింది నేనే. ఏంటి నువ్వా అని షాక్ అవ్వకండి. మీ మనుషుల్లాగా ఒకటికి రెండు యాడ్ చేసి చెప్పడం మాకు నచ్చదు. అదే మా జాతికి. వీ హ్యావ్ మోరల్స్ అండ్ ఎథిక్స్ బ్రో. ఆ ఇద్దరు పిచ్చోళ్లే నా హ్యూమన్ ఫ్రెండ్స్. తిండి పెట్టే ఓనర్ని ఇలా అంటున్నావు ఏంటి బ్రో అని చీప్గా చూడకండే. వాళ్ళు మంచోళ్లే. ఈ సొసైటీలో మంచితనం కూడా పిచ్చితనం కిందకే వస్తుంది కదా మరి. ఇది నా ఓనర్, ఈ ఇంటి ఓనర్ కూడా. ఎలాంటి ఓనర్ అంటే ఏంటండి రెంట్ కడుతున్నా కదా, అయినా నా మొక్కలు నా ఇష్టం. నీళ్ళు పోస్తాను పోయిను, నీ ప్రాబ్లం ఏంటి? నా ఇల్లు నా ఇష్టం, అయినా నీలాంటి ముక్కల్ని చంపే సైకోగల నా ఇంట్లో చోటు ఉండదు. అవుట్. దొబ్బేస్తారే పెంటలో ఇల్లు. చంద్రమండలంలో కట్టుకొస్తుంది ఇల్లు. ఎక్కడెందుకు కట్టుకున్నా? కట్టుకుంటాలే. రే కెప్టెన్ నువ్వు చాలా నీట్గా ఉండాలిరా. ఎన్నిసార్లు చెప్తావు? ఏంటి వీడియో ఏంది మేడం మరీ అద్దె చేస్తున్నారు? రాత్రి ఏదో గేట్ వేయడం మర్చిపోతే వికెట్ చేపిస్తారా? తొందరలో బట్టలు వేసుకోకుండా వెళ్తావా? వెళ్ళవు కదా. ఇది కూడా అంతే, ఎంత లేట్ అయినా గేట్ వెయ్యాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా లక్కీ బాయ్, ఎర్లీగా రియలైజ్ అయ్యి వెళ్ళిపోయావురా. అరే రారా కెప్టెన్, నీకు స్నానం చేపియాలి. మళ్ళీ స్నానమా? సో స్టూడెంట్స్, ఈరోజు నేను చెప్పిన దాన్ని బట్టి రేపు అందరూ హోంవర్క్ చేసుకుని రావాలి, ఓకేనా? అయినా నా దండం పట్టే శుభ్రం కలిగిపోతే ఇల్లు కాల్ చేపిస్తా. సైకోదానా, 2 పే చేస్తున్నాగా. నేను ఇలా ఉంటే నీకెందుకు? అరే చైనా వల్ల కాదురా, నీలాంటి గలీజుల వల్లనే కరోనా వచ్చేది. హలో వస్తారు ఎందుకు రాదు? మీసం మేలేసి తొడగొట్టి మరి చెప్తున్నా. ఒక్కరంటే ఒక్కరు కూడా రాడు. బొంగులో ఇల్లు బొంగులో రూల్స్. ఆడపిల్లని వదిలేస్తున్నా. అనుకుంటుంది మరి అమ్మ బొంగులో ఇల్లు బొంగులో రూల్స్. సో స్టూడెంట్స్, వేస్ట్ ఫెలో గేట్ వేయకుండా వెళ్ళాడు. సో స్టూడెంట్స్ 1 minute, ఐల్ బి బ్యాక్. ఛీ, ఈ రోజుల్లో ఒక్కడికి కూడా కామన్ సెన్స్ లేకుండా పోతుంది. వెళ్ళేటప్పుడు గేట్ వేయాలి కదా. వేస్ట్ ఫెలో ఎక్కడన్నా ఒక్క డిసిప్లిన్ లేదు, పాడలేదు. అసలు ఈ బ్రోకర్ భాస్కర్ గాని అనాలి. చెప్పండి మేడం. హలో భాస్కర్, ఎక్కడా? ఇమ్మీడియట్ గా ఎక్కడున్నా కూడా ఇక్కడ రండి. ఏమైంది మేడం? రూమ్ మళ్ళీ ఖాళీ అయింది. మళ్ళీ ఖాళీ అయిందా? సరే వస్తాండలా మేడం. కెప్టెన్ కమ్. నువ్వు కూడా వెళ్తావేంది వాడితో పాటు? నువ్వు పంపిస్తావేంటి? కాలు ఇరగొడతా దా. ఇదేడబ్బా. హలో, సాయంత్రం 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చేసి పొద్దున్న జాయిన్ కమ్మని చెప్పు. సార్ వచ్చండా సార్? ఒక్క అర్ధగంట సార్, వేరే పార్టీ కాడికి వచ్చినా సార్. వస్తా సార్. వచ్చిన వాళ్ళందరూ బాయ్. ఏం రొంపు పెట్టిందో ఏమో మో. ఓమా మేడం, తలుపు తీయండి మేడం. వస్తున్నా కదా, అరుస్తావెందుకు? శానిటైజర్. అమ్మా, దీనివల్ల సగం మంది పోయినారా? మేడం ఇంకా నా వల్ల కాదు మేడం. అరే కడప నుంచి వచ్చి 10 ఏళ్ళు అయితే అండి. అది ఇప్పటివరకు నీలాంటి గిరాకీ అయితే ఇంతవరకు తగలేదు మేడం నాకు. అరే 3 నెలల్లో 30 మంది ఖాళీ చేసి పోయిండేదా. సగం మంది మీ టార్చర్ తట్టుకోలేక, మిగతా సగం నేను వాళ్ళ టార్చర్ తట్టుకోలేక. మేడం మీరు ఫ్రీకి ఇచ్చామని గేటుకు బోర్డు పెట్టినా కానీ ఎవడు రాడు మేడం మీ ఇంటికి. అది కాదు బ్రోకర్. మేడం హౌస్ బ్రోకర్ భాస్కర్ మేడం ఫ్రమ్ కడప. ఏదో ఒకట్లే గానీ ఫస్ట్ నేను వాళ్ళకి మంచిగానే చెప్తాను, వినరు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇగ్నోర్ కొడతారు. అరే ఒకడు గేట్ వేయడు, ఒకడు లేటుగా వస్తాడు, ఒకడు తాగొస్తాడు, ఇంకొకడేమో వాగుతూనే ఉంటాడు. అమ్మమ్మ, అబ్బాయిలు అట్లనే ఉన్నారు, అమ్మాయిలు కూడా అట్లనే ఉన్నారు. అరే నీట్ గా ఉండమని చెప్పడం తప్ప దాన్ని ఓసిడి అంటారేంటి? అరే కొంచెం గట్టిగా మాట్లాడితే సైకో అంటారు. నేను సైకోనా? కరెక్టా మేడం? మీరు చాలా మంచోళ్ళు కదా. నీకు చెప్పి నా నోరు పోతుంది కానీ ఈసారి మంచోళ్ళని పట్టుకుని రా. మంచోళ్ళు అంటే ఏడుంటారు వాళ్ళు?
నా మీదనే పనిచేస్తావా? నీ పని చెప్తాను. ఓయబ్బా దీనికి లేచిందిరా పిచ్చా. ఒరే భాస్కరు పోల్ రైడ్ నుంచే. నీ పని చెప్తా నాగరా. రాసి పెట్టుకో, నీ ఇంట్లో ఎవ్వడు దిగుడు. నువ్వు బంపర్ ఆఫర్ బోర్డు పెట్టినా గానీ నీ ఇంట్లో అయితే ఎవ్వడు దిగుడు. ఎవడో దరిద్రాన్ని ఆఫర్లో కొనుక్కున్నాడు తప్ప నీలాంటి దాన్ని కడపలో కూడా చూడలేదమ్మా ఎవరినే. ఏం బలిసిందా? దీంతో కొట్టే పన్ను రాలుతాయి. నన్ను సైకో అంటావా పనికి మాలనోడా? దీనికన్నా చంద్రముఖి కొంపనయం. అందరు నా కొంప గురించి మాట్లాడేటోలే. అయినా అసలు హారికెళ్ళంటే ఏమనుకుంటున్నారు? ఇంత నీట్గా ఉంటది ఎవరిదైనా? అబ్బా స్మెల్ అదిరిపోయింది. కెప్టెన్ ప్రెజెంట్ మేడం. ఏంటి కెప్టెన్ నువ్వు కూడా మా మనుషుల్లాగా చెప్పిన మాట వినకుండా? ఏదో ఎగ్జైటింగ్ స్మెల్ వస్తే చూస్తున్నా ఇంతలో. అయినా ఇప్పటికెళ్ళి ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకొని నా ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇస్తా ఇల్లు రెంట్కి. అంటే ఫీల్ అవుతారు గానీ ఇందుకే మనుషులు తేడా అనేది. కెప్టెన్ ఏమన్నా అన్నావా? అబ్బా బేసిక్ లాజిక్ మేడం. ఇదేమన్నా సినిమానా నా వాయిస్ వినిపించడానికి? ఓకే వెయిట్ వెయిట్ వేడి నీళ్ళు పోయచ్చు కదా. చాలే తుడిసింది, టీవీ పెట్టు. అది దేవుడా అంతా నీదయ్యా. అయినా బ్రోకర్ భాస్కర్ గాడికి నేనేంటో చూపిస్తా. నా ఇంట్లో ఎవరు దిగనంటాడా? నేను దింపుతా, అది కూడా నాకు నచ్చిన వాళ్ళని. మై హోమ్ మై రూల్స్. ఎస్ అప్పుడు దిగాడు మా కళ్యాణ్ బాబు. పవర్ స్టార్ కాదు, ఇలానే స్టార్ అవుదామని హైదరాబాద్ కు వచ్చిన కాబోయే స్టార్. మా ఓనర్ కి బలైపోయే క్యూట్ లిటిల్ బాయ్. హైదరాబాద్ ఫ్యూచర్ లో మొత్తం మన పోస్టర్లే. కమాన్ రా, మన షార్ట్ ఫిల్మ్ చూసారనుకుంటా. గుడ్ మార్నింగ్ బాస్. అమీర్పేట్ 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 వచ్చిందమ్మా, దిగుదరండి బాబు, దిగుదరమ్మా, అమీర్పేట్ వచ్చింది. అన్నా వస్తున్నా, ఆగానా వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఇలా షార్ట్ ఫిల్మ్ చేసే ఉంటాడు. అన్నా నన్ను గుర్తుపట్టావా? ఎవరు మీరు? బాయ్ బాబు. హే అన్నా, ఆబ్వియస్లీ మనమే ఏంటలే, మన ఫాలోయింగ్ అట్లాంటిది. సెల్ఫీసా? ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో అమ్మా. ఏరా దిగేవా? ఇప్పుడే దిగాను. జాగ్రత్తరా, టైంకి తిను. సరే. చూడు, ఏది వర్కౌట్ అవ్వకపోతే చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా ఉన్నాయి, అందులో వెళ్ళి జాయిన్ అయిపో. తెలిసిందా? అమ్మా. అమ్మనే, అందుకే చెప్తున్నాను. మంచి జాబ్ వదిలేసి ఉంటావు. ఎక్కడ తింటావో ఎలా ఉంటావో నాకు భయంగా ఉంటుంది కదా. చూడు, ఏది చేసినా జెన్యూన్గా చెయ్యి. తెలిసిందా? ఆల్ ది బెస్ట్. సరేనా? సరే, థ్యాంక్ యూ అమ్మా. చూడు, బయటికి వెళ్ళేటప్పుడు ముందు టిఫిన్ చేసి వెళ్ళు, సరేనా? సరే, బాయ్. ఉంటాను మరి. ఫిల్మ్నార్ ఈ అన్న నేనో చూసినాని. వీడు నా షార్ట్ ఫిల్మ్ చూసినట్టున్నాడు. అన్నా మిమ్మల్ని ఏనో చూసినా అన్నా. మీ ఎస్ గుర్తుపట్టేసాడు నన్ను. బంజారా పాన్ షాప్ ఓనర్ కదా మీరు? బంజారా పాన్ షాపా? మమ్మీ ఎవడు? మీ షాప్ లో పాన్లు మస్తుంటాయి అన్న, కాకపోతే స్లోకి ఇస్తారంతే. పానేంట్రా? ఏమైందన్నా? వ్యూస్ బొక్క. ఎంత పాన్ షాప్ ఓనర్ అయితే మాత్రం ఇంత బల్పా?
ముందు ఓరి ఏమైందా లావురా నేనేంటో తెలుస్తుంది. పక్కా వీడు నా షార్ట్ ఫిల్మ్ చూసి ఉంటాను. నన్ను గుర్తుపట్టవా? నన్ను గుర్తుపట్టవా? ఓకే సారీ. వెల్ మేడ్ ఫిలిమ్స్ ఫైనలీ. యా ఓ బాబు ఆ? ఇక్కడ సైన్ చేసి వెళ్ళు. నేను ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్ లేదేం లేదు, ఎవరు వచ్చినా ఇక్కడ సైన్ చేయాల్సిందే. హాయ్, నా పేరు సీతా మహాలక్ష్మి, మాది భీమవరం అండి. Hey Kalyan. హాయ్ దినేష్. Sorry man. How are you? ఫైన్. How's your journey? యా కూల్. Okay. ఏంటిది? అది చిరు సార్ ఫోటో రూమ్ లో అతికించుకుందామని. ఓకే ఓకే. యా. సో యాక్చువల్లీ నీ షార్ట్ ఫిల్మ్ చూశాను. నైస్. కాకపోతే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ క్యారెక్టర్ ఫిక్స్ చేసేసారు. నీకు ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, నీకు ఓకే అంటేనే ఓకే. ఇట్స్ ఓకే. యా డెఫినెట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కలిసి వర్క్ ఓకే చేద్దాం. ఓకే. సో వెయిట్ యూ స్టే. అది ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు, రూమ్ వెతుక్కోవాలి. 1 minute. యా యా ఓకే. హౌస్ బ్రోకర్ భాస్కర్. చెక్ యువర్ వాట్సాప్. యా షూర్. థ్యాంక్ యూ. యా యా. సో లెట్స్ క్యాచ్ అప్ సమ్ టైమ్. యా షూర్. డన్. బాయ్. ఏమా బ్రో బాయ్. బాగా చేయండి. అలా కాదు ఎమోషన్. యా బాయ్ బాయ్ బాయ్. అలా కాదు, ఎమోషన్ అనేది బాగా కనిపించాలి, బాగా ఎక్కువ ఎమోషన్ కావాలి నాకు. ఎక్కువగా ఉండాలి, బాగుండాలి, చాలా ఎక్కువ రావాలి. ఆ రెండిళ్ళకు కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉందిరా, ఎవరు దిగటంలే. ఓ పని చేయి, కొంచెం రేట్ ఎక్కువ చేసి ఎవరినొక సెట్ చేద్దాంలే, చూద్దాంలే రబ్బా. సరే కానీ మళ్ళీ చేస్తా. డైరెక్టర్ దినేష్ చెప్పిన పాటి నువ్వేనా? నేనే. నువ్వు కూడా డైరెక్టరా ఏంది? కాదండి, నేను ఆర్టిస్ట్ని. యాక్టర్ వా? సరే కానీ ఇవి చూడు, 1 2 3 4. కొంటాని కాదు భయ్యా, రెంట్కి చూపించు భయ్యా. అయ్యే చూపిస్తాంట భయ్యా నీకా. చూడు 8. భయ్యా ప్లేస్ బాగుండాలి, ప్రైజ్ బడ్జెట్లో ఉండాలి. అర్థమైంది కదా? నీ బడ్జెట్ కి మా కడపలో కానీ దొరకవే ఇల్లా. అట్లా కాదు భయ్యా, ఫిలిం నగర్ కి 15 minutes రీచ్ అయ్యే ప్లేస్ ఏదైనా ఓకే భయ్యా. ఫిలిం నగర్ కి 15 minutes అంటే సినిమా వాళ్ళంతా మణికొండలో ఉంటున్నారా? మణికొండ ఓకేనా నీకు? దగ్గరేనా? అరే 10-15 minutes లో పోవచ్చబ్బా. నాకు ఇదే కావాలి. సరే ఉండు, ఇప్పుడు చూచో చూడు, ఇది ఓకేనా? ఇది అర్రే ఈ ఇల్లొద్దు భయ్యా, చాలా డేంజర్, అస్సలొద్దు. ఏ వాటర్ ప్రాబ్లమా? కాదు ఓనర్ ప్రాబ్లం. హే ఓనర్స్ అన్నాక మాత్రం ఉంటదిలే భయ్యా, మనమే అడ్జస్ట్ అవ్వాలి. ఈ మాత్రం దానికి చూడ్డానికి అమాయకంగా ఉండవే, అసలు మీ సినిమా వాళ్ళకి ప్రెషర్లు ఎక్కువ. ఆ ఇంట్లో దిగినావు అనుకో సూసైడ్ చేసుకుని చచ్చిపోతావు. వద్దదే. పెద్దోళ్ళు అన్నాక ఆ మాత్రం చాదస్తా ఉంటదిలే భయ్యా, దీనికే సూసైడ్ గీసైడ్ లేదు భయ్యా. నాకు అది నచ్చింది, నాకు అది ఫిక్స్ చెయ్యి ఉండు. అబ్బి మీ భాషలో చెప్తా ఈను. ఏంటది? ఫ్లాప్ సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తావంటవేందే? లెక్క తీసినది అది కాదు కానీ నాకు అదే నచ్చింది, అదే ఓకే చెయ్యి. కమిషన్ కోసం కకృతి కూడా. అబ్బి వద్దులే గానే, మనిషి నువ్వే పెట్టుకో, నీ ఆసుపత్రి ఖర్చులు పనికొస్తాయి గానే. నువ్వేం చేస్తావంటే నేరుగా పోయి 3rd right తీసుకో. 3rd right తీసుకున్నాక 3rd left కు పోతే లెఫ్ట్ సైడ్ లో 110 ఇంటి నంబరు. నువ్వు అడవి బాగుందనే, పులితో సంసారం చేస్తానంటావేందా? అసలే అది ఆడపులి. పో నీ కర్మ పో, నువ్వు అయిపోయినావు పో. కమిషన్ పోగొట్టుకున్నాడు పిచ్చాడు. రే నిన్ననే చెప్పాను కదా హోంవర్క్ చేయమని చెప్పి. చంప వగులుతుంది. ఏడవ నీ ల్యాప్టాప్ ఇచ్చి కొడతా. 3rd right 3rd left. యా ఎస్ ఇదే.
రూల్ నెంబర్ 5, నేను ఇచ్చిన అసైన్మెంట్ ఏది చూపి క్లియర్గా. గుడ్. రేపటి నుంచి ఎవరైనా ఆడియో మ్యూట్ చేసినా వీడియో ఆఫ్ చేసినా స్కూల్ స్టార్ట్ అయ్యాక ఒక్కొక్కడికి ఉండదు చూడు. ఫ్లాట్ నెంబర్ 110. యా ఇదే. హలో, ఎవరన్నా ఉన్నారా? హలో. ఓకే, వీఆర్ డన్ ఫర్ ద డే. ఏ బ్యాక్ సైడ్, ఏ వెనకమాల క్యాండిడేట్ నిన్నే. రేపటి నుంచి ఫోన్లో ఛార్జింగ్ లేదన్నా, ఫోన్లో బ్యాలెన్స్ లేదని అన్నావు అనుకో, తొడకలు తీస్తా బిడ్డ. ఓకే గైస్, 1 సెకండ్, ఐల్ బి బ్యాక్. హలో, ఎక్స్క్యూజ్ మీ. రే కెప్టెన్, మళ్ళీ ఏం చేస్తున్నావు? హలో. చూసానే గౌతమ్ మీనన్ సినిమాలో హీరోలందరూ హీరోయిన్లని రోడ్డు మీద చూసి అలా బ్లాంక్గా ఎందుకు నిలబడిపోతారో ఇప్పుడు అర్థమైంది. కానీ మా మేడం గౌతమ్ మీనన్ హీరోయిన్ అయితే కాదు. అది 2 రెంట్ రూము, రెంట్ టూలెట్. అది మీకేమైనా నత్తుందా? చిచి, నేను డైలాగ్స్ కూడా బాగా చెప్తా. ఈమె మోనోలాగ్స్ బాగా చెప్తుంది. సారీ, ఐ మీన్ నేను బాగానే మాట్లాడతా. నాకు నత్తిలాంటివి ఏం లేవు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే. అయినా మీకు ఈ ఇల్లు ఎలా తెలుసు? అది బ్రోకర్ భాస్కర్ గారు చెప్పాడా? చిచి, కాదు, అది బుక్ స్టాల్ అతను చెప్తే ఇక్కడికి వచ్చాను. ఓ ఓకే, గెట్ ఇన్. థ్యాంక్ యూ. దా నాన్న దా, నీకుందిలే దా. బై ద వే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తా అంటేనే ఇంట్లో ఉండాలి. ఓకే. శానిటైజర్ స్టార్ట్ చేసింది. కెప్టెన్ కమ్. మీ పేరెంట్స్ లేరా? ఇంటికి అమ్మ నాన్న నేనే, ఇల్లు నాదే కాబట్టి సో నేనే ఇంటికి పెద్ద. పెద్ద పెద్ద అంటూనే వైద్యం అంతా చూపిస్తుంది. ఒక్కసారి ఆ ముఖం చూడండి. ఓకే ఓకే మిస్టర్ కళ్యాణ్. కళ్యాణ్, సో ఫస్ట్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ చదవండి. మీరే చెప్పండి. యా, పర్లేదు, ఒక కాపీ పెట్టుకోండి. నా భయ్యా చెప్పాలా? 1 సెకండ్. యా, చూడు, నైట్ 9 నుండి 10 లోపల ఇంటికి వచ్చేయాలి. ఆ తర్వాత వస్తా అంటే కష్టం. స్మోక్ చేస్తా అంటే చేసుకో, కానీ ఇంట్లో కాదు, అండ్ వాష్రూమ్లో అస్సలకే కాదు. నో ఫ్రెండ్స్ ఆర్ అలౌడ్, అమ్మ నాన్నతో సహా. ఒకవేళ వస్తే నువ్వు వేరే ఇల్లు చూసుకోవచ్చు. పాన్, గుట్కా లాంటి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయనుకో ఇప్పుడే మానుకో. సాంగ్స్ ఇయర్ ఫోన్స్లో తప్ప స్పీకర్లో అస్సలే ప్లే అవ్వద్దు. అండ్ ఏ రూమ్కి పోస్టర్ ఉండొద్దు. నేను ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఒక 2 డేస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాను. ఇది కాకుండా ఫ్లోర్స్ అండ్ డోర్స్ జస్ట్ తోట అస్సలకే ఉండొద్దు. అప్పుడప్పుడు మా కెప్టెన్ గారు పైకి వస్తుంటాడు, కార్నర్లో సుస్సు పోసుకుంటాడు, అప్పుడప్పుడు షిట్ కూడా. అది నేను చూసుకుంటాను. ఇది కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మెయింటెనెన్స్ అండ్ రెంట్. ఇవి 2 టైంకి ఇవ్వాలి. అది కాకుండా నీకు ఆఫీస్ లేకుండా ఇంట్లో ఉంటే బయట నుంచి డోర్ లాక్ వేసుకుంటాను, ఎందుకంటే నా సేఫ్టీ కోసం. అయిపోయిందా అండి? కొంచెం వాటర్ ఇస్తారా? ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. నేను చదువుకుంటా. ఓకే గుడ్, నేను వాటర్ పట్టుకొని వస్తా. దీనమ్మ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసిందో. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు లీవ్. ఎస్, డెస్టినీ అంటే ఇదేనేమో. బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయింటే కథ వేరేలా ఉండేది. కానీ వెళ్ళడు, వెళ్తే మనకి కథ ఉండదు కదా. బుక్ అయిపోయాం. ఏం డిసైడ్ చేశారు? ఇక్కడే ఉందాం అనుకుంటా.
గుడ్. ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉంది. ఈ అగ్రిమెంట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఇవన్నీ కట్టుబడి ఉంటూ ఈ 1 సంవత్సరం వరకు అన్ని తట్టుకొని ఐ మీన్ యూ అండర్స్టూడ్ రైట్? మీకన్నీ ఓకే కదా? ఓకే. ఓకే, అయితే సైన్ చేయండి. పెన్ అక్కడ ఉంది. ష్యూర్ కదా? షూర్. ఓకే. వెయిట్ 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 మీ పే స్లిప్. నేను ఆర్టిస్ట్ అండి, సో ట్రయల్స్లో ఉన్నాను. అంటే ఐ యూజువల్లీ రెస్పెక్ట్ ఆర్టిస్ట్, కానీ మీ ఫైనాన్షియల్... మీరేం టెన్షన్ పడకండి. మీ రెంట్ కోసం నా సేవింగ్స్ ఉన్నాయి. మీకు ఓకేనా? ఐ మీన్ ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో లైఫ్ని మార్చేసే పదాలు కదండి. ఎస్ ఎస్ అఫ్ కోర్స్, కానీ ఒక్కసారి మీరు సైన్ చేస్తే యూ హ్యావ్ టు స్టే ఫర్ 1 year. ఓకే. ఓకే. డన్. ఓకే, నేను కీస్ పట్టుకొని వస్తా. దిస్ వే. ఓకే. ఇల్లు మొన్ననే రెనోవేట్ చేయించాను, జాగ్రత్త. ఓకే. ఓకే. ఇదొక ముసలిది. సో దిస్ ఈస్ యువర్ ప్లేస్. టేక్ కేర్ అయితే. సెట్. ఏమండే ఓనర్ గారు, కొంచెం వాటర్ ఇస్తారా? ఎస్. తలరాతలంటే ఇవేనేమో. మనం మన ఓన్ డెసిషన్స్ తీసుకొని డెస్టినీ అంటాం. ఏంటో ఇవన్నీ మీ మనుషుల కాన్సెప్ట్సే. 7, 8, 9, 10, 11. పడుకొని నిద్రపోవచ్చు కదా మేడం, ఇలా కష్టపడ్డం దేనికి? అబ్బా, ఈ పూల స్మెల్ ఎంత మంచిగా ఉందో. కెప్టెన్. వాట్? సీరియస్లీ? నేను మాట్లాడేది వినిపించిందా? అన్ప్రిడిక్టబుల్ హ్యూమన్స్. మట్టిలో చేస్తే మూతి పగులుతుంది. సరే. నువ్వొక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చేయి వేసి ఆ తర్వాత నా వాళ్ళ మీద చేయాల్సింది. అప్పుడు తెలిసేది. చి, నువ్వొక అమ్మకి అబ్బకి పుట్టుంటే. హలో అమ్మా. ఏరా, తిన్నావా? ఇంకా తినలేదు, తింటా. వెళ్ళిన పని ఏమైంది? అదే పనిలో ఉన్నా. అవును, ఇంతకీ ఎక్కడుంటున్నావు? ఇక్కడే ఫిలిం నగర్కి దగ్గరలో మణికొండలో ఉంటున్నా. టెన్షన్ పడకు, రెంట్ తక్కువే. మరి వంట? వండుకొని తింటా. అంటే నిన్న నైట్ ఏమీ తినలేదా? నిన్న నైట్ బయట తిన్నా, ఈరోజు కిచెన్ సెట్ చేస్తా. సరే మరి, జాగ్రత్త. సరే సరే. తిను ఫస్ట్, బయట పిచ్చి పిచ్చి తిళ్ళేమి తినకు, తెలిసిందా? ఓకే మా. సరే సరే, చేసిన పెంట చాలు గాని ఒక్కసారి కూడా నాన్నకు నువ్వు ఫోన్ చేయలేదు. సంవత్సరం అయిందే. అమ్మా, ఇప్పుడు ఆ టాపిక్ వదిలే. ఆయనకే అంతుంటే నాకెంత ఉండాలి? ఈగో మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు డిస్ట్రాయ్ హ్యూమన్ కైండ్ అని ఏదో ఇంగ్లీష్ సినిమాలో విన్నట్టు గుర్తు. ఈ ఈగో మా మేడంకి కావాల్సినంత ఉంది. సరే, అంత మంచిదే గానీ హెల్త్ జాగ్రత్త. ఆయనను కూడా అడిగిరా అని చెప్పు. హారికమ్మా ప్లీజ్, అదేదో నువ్వే నాన్నగారికి ఒక్కసారి ఫోన్ చేసి చెప్పవే. నేను చెప్పేది ఉంటే నీకెందుకు చెప్తానమ్మా? అదే మరి బలుపు నీకు. సరే బాయ్. ఏయ్, హలో 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 హారిక. మొండి పిల్ల పుట్టేసింది నాకు. వినదు, అస్సలు వినదు. ఏం చూస్తుందబ్బా? ఓ, ఫ్యామిలీ ఫోటోనా? నాకప్పుడే ఊహ వచ్చిన రోజులవి.
ఒక్క సంవత్సరమే కదే, వెళ్ళి రావచ్చు కదా. అమ్మా సెన్స్లెస్ గా మాట్లాడకు, ఇది నా కెరియర్. చూడు హారిక, ఇక్కడంత సేఫ్ కాదు. ఆ ప్రకాష్ వాళ్ళ డాక్టర్ చూడు, యుఎస్ వెళ్ళి అదేదో కోర్స్ చేసి వచ్చింది. నెలకి ఎంచక్క ₹1,00,000 సంపాదించుకుంటోంది. నాన్న మీరు ఎందుకు ఇట్లా తయారైనారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అవును, బాగా గారాబం చేసి పెంచాం కదా, ఇలాగే ఉంటుంది. నాన్న మీకు తెలుసు నాకు టీచింగ్ అంటే ఇష్టం అని. ఓకే, ఇప్పుడు మీరు లోన్ తీసుకొని నన్ను అబ్రాడ్ పంపించి ఏంది ఇదంతా నాకు అర్థం అవ్వట్లేదు. కొత్తగా సేఫ్టీ సెక్యూరిటీ, ఈ వరల్డ్ లో ఎవరికి ఎక్కడ సేఫ్టీ సెక్యూరిటీ లేదు నాన్న. అయిందా నువ్వు చెప్పటం? అసలు ఇంతకీ నీ ఫైనల్ డెసిషన్ ఏంటో చెప్పు. నా కోసం మీరు తీసుకున్న డెసిషన్ ని చేంజ్ చేసుకోండి. చూడు, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఎమోషనల్ డ్రామా లాంటివి చేస్తే నేను మాత్రం ఇంట్లో ఉండను. ఏయ్, కాళ్ళు ఎరగొడతాను. ఏ నాటకాలు ఆడుతున్నావా? వెళ్తే యుఎస్ కని వెళ్ళు, లేదంటే ఇంట్లో ఉన్నా ఉండు. పో, నీకు నచ్చిన చోటికి నువ్వు పో. నీతో మాట్లాడుతుంటేనే చిరాకు వచ్చేస్తుంది. పో. హా, సిటీకి దూరంగా కొంప తీసుకొని ఈ సిటీలో ఉంటున్నావు. ఆ కొంప రెంట్కి ఇచ్చి ఈ కొంపకి రెంట్ కడుతున్నావు. అసలు నీ ఫ్రెండ్ కూతురు ఏదో చేసిందని చెప్పి నన్ను అదే చేయమంటున్నారు. ఉన్న సిటీలో సేఫ్టీ లేదు, వేరే దేశానికి వెళ్ళమంటున్నారు. అసలు మీకన్నా క్లారిటీ ఏమైనా ఉందా? అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? హారిక, యాజ్ ఎ ఫాదర్గా అడుగుతున్నాను, నా మాట వింటావా వినవా? అమ్మా ఇప్పుడు ఉన్న వాళ్ళని అర్జెంట్ ఖాళీ చేయమని చెప్పు. ఏం వేషాలు ఇస్తున్నావా? ఇప్పుడున్న వాళ్ళని వెంటనే ఖాళీ చేయమంటే ఎలా చేస్తారు? అర్థం లేకుండా మాట్లాడుతావు. ఈ కాలం పిల్లలకి పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయకపోవడం కామనే కదా. మళ్ళీ కౌంటర్ ఇస్తే తీసుకొని కూడా తీసుకోలేరు. అయినా పిల్లల పర్సెప్షన్ పేరెంట్స్కి అంత ఈజీగా అర్థం కాదులే. చేసింది ఇంకా చాలు గాని ఇంటికి వచ్చేసే. అమ్మా నేను రెంట్ పంపించాను, వచ్చిందా లేదో చెక్ చేసుకో. అయ్య బాబోయ్, పిచ్చి పిల్ల పుట్టేసింది నాకు. కొంపంతా పిచ్చివాళ్ళు తయారైపోయారు. అయినా నీ ఇంటికి నువ్వు అద్దెచ్చుకోవడం ఏంటే? నాకు తెలియక అడుగుతాను. పైన పాత టెనెంట్ వాళ్ళని కూడా ఖాళీ చేయించా. దేవుడా, నిజంగానే ఈ పిల్లకి పిచ్చి పట్టేసింది. సరేలే, ఇదంతా వదిలేసే. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉండు, సరేనా? ఓకే బాయ్, నా క్లాస్ ఉంది, నేను తర్వాత కాల్ చేస్తా. కెప్టెన్, హే కెప్టెన్, హే కెప్టెన్, కమ్ ఆన్. నైస్, అబ్బా మస్తు పర్ఫ్యూమ్ కొట్టినావు బై. కొట్టాలే, లేకపోతే మీ మనుషుల దగ్గర ఎంత కంపొస్తుందో తెలుసా? కెప్టెన్, ఈమె ప్రాబ్లం ఏంటో, సాటి మగ కుక్క దగ్గర పోనివ్వదు, కనీసం ఒక మనిషి దగ్గరికి కూడా. హే కెప్టెన్. అంతా ఓకే కదా? యా అంతా ఓకే. నిన్న నైటే కదా, కొత్త ప్లేస్ అయినా బాగానే నిద్ర పట్టేసింది. కొత్త కదా, అలాగే పట్టుద్ది. ఓకే బాయ్. యా. పర్లేదు, షూస్ కూడా బాగానే అరేంజ్ చేసుకున్నాడు. బెడ్ కూడా నీట్గానే ఉంది. ఇందుకేనేమో మనిషివా కుక్కవా అంటారు. ఇంకోసారి ఆ మాట అనే ముందు ఆలోచించానండి. మేమైతే ఈ దొంగసాట పనులు చేయం. పర్లేదు, బాగానే నీట్గా పెట్టుకున్నాడు. సర్లే చూద్దాం, ఇంకా సామాన్లన్నీ రాలేదు కదా. గుడ్ గుడ్. మేడం, మీరు ఒక అబ్బాయిని గుడ్ అన్నారా? నైస్. హే హాయ్ బ్రో. హాయ్ కళ్యాణ్, హౌ ఆర్ యూ? యా ఐమ్ గుడ్, హౌ యూ? యాక్చువల్గా గుడ్. యాక్చువల్గా ఒక డెమో షూట్ ఉంది. యా ఓకే, కానీ అదొక పిచ్ వీడియో లాంటిది. సో దాని మీద అయితే ఏ హోప్స్ పెట్టుకోకు. ఇది కాకుండా వేరే ఏమైనా ట్రై చేయొచ్చు కదా. అవన్నీ ట్రై చేశాను బ్రో. నేను అంటుంది రెగ్యులర్గా రొటీన్గా ఈ మీడియా ఆఫీసులు లేకపోతే ప్రొడక్షన్ ఆఫీస్ చుట్టూ తిరగడం కాకుండా ఇంకేమైనా మరి అదే ఈ ఇన్స్టా రీల్స్, మెసేజ్లు అయ్యి చెప్పడం, స్లో మోషన్ వీడియోస్ ఉంటాయి కదా, ఇంకా ఇలాంటివన్నీ ట్రై చేస్తే యూ విల్ గెట్ ఫేమస్. ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ వాడటం, ఫాలోవర్స్ పెరుగుతారు, ఫాలోయింగ్ కూడా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్ అవుతావు కూడా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. నువ్వు ఎవరి చుట్టూ తిరిగావో వాళ్ళే నీ చుట్టూ తిరుగుతారు కదా. ఖాళీగా ఉండే బదులు రూమ్లో అరే రూమ్ అంటే గుర్తొచ్చింది. సెట్ అయిపోయింది. లైట్ తీసుకో. నైస్.
సో ఏంటి ఏమంటావు, ఓకేనా డెమో షూట్ కి? సరే బ్రో, యాజ్ యు విష్. చలో మరి, విల్ క్యాచ్ అప్ సూన్. ఓకే, డన్. బాయ్ బ్రో. బాయ్ బాయ్. బాయ్ బ్రో. హలో సార్. హాయ్ కళ్యాణ్, కొద్దిగా మీ ప్రొఫైల్ అనేది షేర్ చేస్తాను. సార్ ఆల్రెడీ చేశాను సార్. ఓ కూల్. ఏమైంది సార్? క్యారెక్టర్ ఉంది, మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే. అమ్మా చూడు, ఫ్యాన్ కూడా కొన్నా. ఇది నా బెడ్, ఇది కబోర్డు, ఇది చూసావా స్టవ్ కూడా కొనేసా. బాగుందిరా ఇల్లు. చూసావా బాస్ పోస్టర్ ఎలా ఉంది? హే, మా ఓనర్కి అసలే పోస్టర్ లాంటి ఇచ్చడం నచ్చదే. తనకు తెలియకుండా ఏదో మేనేజ్ చేసి పెట్టేశా డోర్ వెనకాల. బాగుంది కదా? అమ్మా ఫస్ట్ ఆ కెమెరాని మొహానికి పెట్టుకోవే, మొహంలో కాదు. ఏంటి? ఉండు, నార్మల్ కాల్ చేస్తా. బాగుందిరా ఇల్లు. మా ఓనర్ కూడా బాగుంటది. ఏంటి? అదే ఇల్లంతా బానే ఉందమ్మా, బానే ఉంది. సర్లే, జాగ్రత్త మరి. టైంకి తిను, నేను బయటికి వెళ్తున్నా. సరే అమ్మా, బాయ్. హలో, అదే మీరు ఓనర్ కదా? ఇంటికి ఓనర్ని అండ్ స్కూల్లో టీచర్ని. ఓ నైస్. స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా? ఇంకా మా స్కూల్కి స్టార్ట్ అవ్వలేదు. ఇంత సోదిలా మాట్లాడుకుంటున్నారేంటి? అరే రే, ఆ కవర్స్ తీసేరా, మా మేడం గాని చూస్తే. చూసేసింది. యాక్చువల్లీ ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ అది ఏమని తీయడానికి ఏం లేవుగా. సరే తీ. మీరు వెళ్ళండి, నేను తీస్తా. తీస్తావా తీయవా? అరే చంద్రముఖి సినిమాలో జ్యోతికాలాగా ఓ ఊగిపోతున్నారు. కూల్ మేడం, నేను తీస్తా. నేను కూల్ గానే ఉన్నాను. ఫస్ట్ అది తీసి డస్ట్బిన్ లో వేయండి. ఓకే. ఓకే ఏంట్రా, ఇన్నిసార్లు నాకు ఓకే చెప్పే బదులు తీసి డస్ట్బిన్ లో వేయచ్చుగా. సెన్స్ లేదా మీకు? రాయంద్రా, అరే ఒకసారి తీస్తా అని చెప్పినే కదా, పిచ్చి దానిలో బిహేవ్ చేస్తావేంది? పోయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ పట్టుకోనరా. నేనేమన్నా మీ స్కూల్ స్టూడెంట్ అనుకుంటున్నావా? పట్టుకరా. ఓ వెయిట్, ఫస్ట్ ఇది క్లీన్ చేయి. తీస్తా. క్యూట్ బట్ సైకో, దీన్ని చూసే అని ఉంటారు. సారీ. అయినా మీకు ఇంత ఆవేశం పనికిరాదండి, మీరు కూల్గా ఉండండి. పేజ్ నెంబర్ 4, ఓనర్ మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినందుకు 24 hours పవర్ కట్. అన్పార్లమెంటరీ లాంగ్వేజా? అసలు ఎవడు యూజ్ చేశాడని? హలో మేడం, హలో ఓనర్ గారు, నేను చెప్పేది వినండి. హలో చెప్పా, వీడికి వినిపిస్తే కదా సైకోయిజం స్టార్ట్ చేసేసింది. మనం ఒక్క నిమిషం, ఇంటికి చంపేయడం బెస్ట్. నువ్వు ఇట్లా సైకోలా చేయకు. ఇంత చిన్నదానికి. పేజ్ నెంబర్ 5 లో లాస్ట్ కండిషన్ ఇదే. సైకో అని పిలిచినప్పటికీ 5 hours వరకు వాటర్ కట్. హారిక, ఓనర్ గారు, ఏంది? ఎంత కోపం వచ్చినా ఓనర్ మీదకి అరవద్దా?
20 సార్ల కన్నా ఎక్కువ అరిస్తే అబ్యూస్ చేస్తున్నాడని కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఫ్లాప్ సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తావంటవేందే? ఈ ఇల్లు వద్దు భయ్యా. అమ్మో. హారిక హారిక సో డోర్ ది. హలో, ఏమండే ఓనర్ గారు, ఒక్కసారి డోర్ తీయవా? అవి కండిషన్స్ కాదు, పనిష్మెంట్స్. మానవత్వానికి మరీ విరుద్ధంగా రాసుకున్నట్టున్నావు. ఒకసారి డోర్ తీయండి, మాట్లాడాలి. పేజ్ 5 అర్థమైంది. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఓనర్ ఇంట్లోకి రాకూడదు డే టైంలో, అర్థమైంది. బట్ ఒకసారి డోర్ తీయ. ఇదిగో నేను ముందే చెప్పిన, అన్ని క్లియర్ గా చదువుకొని అన్నిటికీ ఓకే అంటే నేను ఇంట్లో దిగు అని. ఇప్పుడు నేనేదో నేను టార్చర్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తావేంటి? టార్చర్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పేరు పెట్టి మళ్ళీ ఏందో. నేను ఫస్ట్ టైం చెప్పినప్పుడే కవర్ తీసేసి ఉంటే అయిపోతుండే కదా. చిన్నపిల్లవా ఏమన్నా? మెచ్యూరిటీ లేకుండా. మెచ్యూరిటీ గురించి నువ్వు మాట్లాడకు. నీ సైకో. ఎక్స్ట్రా 2 hours ఏంటి? నేను ఇల్లు కాల్ చేస్తా. ఇంత సిల్లీ రీజన్స్ కి సెన్స్లెస్ గా బిహేవ్ చేయకు. ఎలాంటి ఆర్గ్యుమెంట్ అయినా అగ్రిమెంట్ ని ఫాలో అయ్యి అడ్జస్ట్ అయ్యి ఉండాలి. అలా లేని పక్షాన నీకో దండం తల్లి, వెళ్ళి రెస్ట్ తీసుకో. పో పో. చెప్పడం మర్చిపోయినా, వాటర్ కట్ చేస్తున్నా. బకెట్లో వాటర్, ఇంకా ఫోన్లో ఛార్జింగ్ ఉంది కదా. బాబు వాటర్ కావాలా? వద్దా ఆంటీ, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. బాబు బాబు. కళ్యాణ్ అందర్ టెనెంట్స్ లా కాదు, హీస్ డిఫరెంట్. అయినా మా మేడం అరుస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఏదైనా మన మంచికే. కొన్ని గొప్ప థింగ్స్ జరిగే ముందు ఇలాంటి వరస్ట్ స్టార్టప్సే ఉంటాయి. ఈ సొల్లంతా మీ మనుషులు చెప్పేటివే. అమ్మా హారిక, ఆ అబ్బాయి చుట్టాల పిల్లాడా? మీకెందుకంటీ? టెనెంట్ అయితే ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవాడుగా. అంటే వాడు పని వాడు చూసుకుంటున్నాడు కాబట్టి ఇంకా ఖాళీ చేయలేదు. అయినా ఆంటీ, పక్కన ఇంట్లో ఎవడొస్తున్నాడు ఎవడు వెళ్తున్నాడు ఇవన్నీ కాకుండా మన పని మనం చూసుకుంటే 100 ఏళ్ళు బతుకుతామంట. వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ లో చూడలేదా? నాకెక్కడిది వాట్సాప్? అందుకేనా నా కొమ్మ మీద వాడు? ఎలా లోపలికి వెళ్ళా. అంకుల్ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఈ ప్రతి ఒక్కరికి పని పాట లేకుండా పోయింది. గుడ్ మార్నింగ్ సార్. ఇంకో 3 months లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయమ్మా. ఓకే సార్. కొంచెం పిల్లల్ని స్మూత్ గా డీల్ చేయమ్మా. సార్ స్లోగానే హ్యాండిల్ చేస్తున్నాను. తెలుసమ్మా నీ గురించి, ఎంత స్మూత్ గా డీల్ చేస్తావో. ఓకే. బంగారు కోడి పెట్ట వచ్చనండి, హే పాపా హే పాపా హే పాపా, చింగాబి చీరుగుట్టు చూసుకోండి, హే పాపా హే పాపా హే పాపా. రే తినరా, ఇది కాదురా నువ్వు తినాల్సింది. నిన్నే కెప్టెన్. ఇది తిను ఫస్ట్. ఏముండో ఓనర్ గారు? ఎవరో వచ్చారు, పో. రే తింటూ ఉండు. పోయేదేదో పోతున్నాడు, దాన్ని దింపితే నేను కూడా వస్తా కదా. నైట్ లేట్ అవ్వచ్చు. అవునా? అయితే రేపు మార్నింగ్ వస్తావా? మార్నింగ్ వచ్చేంత లేట్ ఏమవ్వదు, అంటే నైట్ 10-11 అవ్వచ్చు. షూట్ ఉంది. షూట్ లో స్టే చేయనీకి ఉండదా? ఉండదు. అయ్యయ్యో పాపం, నైట్ అంతా కష్టపడతావేమో, మళ్ళీ ఎక్కడ పడుకుంటావు? అంతేగాని గేట్ అయితే ఓపెన్ చేయాలంటావు, అంతేగా? అంటే గ్రేస్ పీరియడ్ అంతా కలుపుకొని ఒక 10-5 వరకు ఛాన్స్ ఉంది, చూసుకో మరి. నైట్ వస్తాడు కదా, అప్పుడు చెప్తా వీడి పని. గేట్ కూడా సరిగ్గా వేయలేదు. బాబు ఆఫీస్కా? అబ్బా ఉండండి, ఆఫీస్కేనా? అబ్బా ఉండండి ఉండండి అన్నానా? ఆఫీస్కా బాబు? అవునా ఆంటీ, ఆఫీస్కి వెళ్తున్నా, సరేనా? కడుపు నిండిందా? ఎక్కువ ఎక్కువ. నేను ఎక్కలేదు. అనుకోని ఎన్నో మలుపుల్లో జీవితం సాగుతా ఉంటుంది. హే కళ్యాణ్, అంతలా సాదీకు. నీకు విషయం చెప్పాలి. యాక్చువల్గా షూట్ క్యాన్సిల్ అయింది. సో అవునా? ఏమైంది? అమ్మాయికి ఏదో హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నాయంట. అండ్ రెండోది, అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా అంత కాస్ట్ లేదంట. సో పోనీ నా పోర్షన్ అన్నా తీసేయచ్చు కదా. యాక్చువల్లీ డిఓపి కూడా హ్యాండ్ ఇచ్చాడు, అందుకని. ఓకే కళ్యాణ్, స్మోక్ నాకు
అన్న అన్న ఒక 10 రూపాయలు ఉన్నాయా? 10 రూపాయలు 10 దరిద్రాలు ఉన్నాయి కావాలనా? సరే అన్న వెళ్ళిపో అన్న. ఎక్కడ దొరుకుతారా ఏంటి? వేరే ఇక్కడ ఆర్డర్ సార్. 2 లార్జ్ విస్కీ పట్టుకరా, మంచినీళ్ళు పట్టుకరా, సలాటీ పట్టుకరా, జల్దీ పట్టుకరా. ఓకే సార్. స్టఫ్ కూడా పట్టుకున్నా. ఏంట్రా ఈ టైం? ఛే నమ్మా జీవితం. స్టఫ్ పట్టుకరా. పట్టుకరా లార్జ్. రిపీట్ చేయి. అదే తాగేదాముడు. మావా లైట్ తీసుకోరా, ఇదేం సినిమా కాదు. నా మాట విని మూసుకొని జాబ్ చేసుకోరా. ఏదో షార్ట్ ఫిల్మ్ చేసినాను, ఎవడో పిలిచినాడో నెలకు, ఆడంతా సీన్ ఏమి ఉండదు. ఫాలోస్ బ్యాచ్ తొక్క తోలు ఇవన్నీ వేస్ట్. లైఫ్ వేస్ట్ చేసుకోకరా. ఏమో అందరు మామైపోయారు. నీకు విషయం చెప్పాలి. యాక్చువల్గా షూట్ క్యాన్సిల్ అయింది. సో మావా లైట్ తీసుకోరా, ఇదేం సినిమా కాదు. నా మాట విని మూసుకొని జాబ్ చేసుకోరా. ఏదో షార్ట్ ఫిల్మ్ చేసినాను, ఎవడో పిలిచినాడో నెలకు, ఆడంతా సీన్ ఏమి ఉండదు. లైఫ్ వేస్ట్ చేసుకోకరా. వర్కౌట్ కాకపోతే నువ్వు ఇంటికి వచ్చి నాన్న, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. నీకు నచ్చినప్పుడే జాబ్ చేద్దు కానీ నువ్వైతే ఇంటికి రారా. ఆ సినిమా యాక్టింగ్ మనకొద్దు. బిల్లీస్కరా బిల్లీస్కరా. సార్ 500 సార్. 500 రూపాయలేనా? అయ్యో థ్యాంక్ యూ సార్. పోరా. ఏమన్నా ఉన్నారు గారు? ఉన్నారా? నైట్ వస్తాను ఇప్పుడు వచ్చాడేంటి? రండి. హలో హలో. గేట్ వేయాలి కదా? వేయాలి. అయితే వేసెళ్ళు. నీళ్ళు ఊకే గేటే అదే ఇదే అని అమ్మ టార్చర్. అలా అడుగు పాప. అవా అంటే నీకు దండం పో. అంకుల్ ఆటే తీసుకోవాలి. ఏమే కడుపు నిండిందా? పోదండి అంకుల్ వెళ్ళండి. సారీ సారీ. అది వీడేంటి కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. ఓయ్ తాగొచ్చినావులే. నిజం చెప్పు. వీడికి ఇట్లా కాదు. ఫైనల్ డెస్టినేషన్. సెల్ఫీకి సేవలు. నీ టైం అయిపోయింది. ఓయ్ ఎందుకు తాగినావు? నా ఇష్టం. ఓనర్వి టార్చ్ బేరర్వి కాదు. సారీ డిక్టేటరో గాడ్ ఫాదరో కాదు. నువ్వు ఓనర్వి ఓనర్ లేకుండా అర్థమైందా? ఆహా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోయిన తాగావంటే నువ్వు ఇంక యాక్టర్ అయినట్టే. అరే రారా మాట్లాడక అర్థమైందా? రే 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 రే
రే సారీ అయిపోయాడు. నిన్ను నా మీద చెయ్యెత్తుతావు. ఆగురా, నీ పని ఇట్లా కాదు. అసలు పోనీలే పాపం నా ఇల్లు రెంట్కిస్తే మార్నింగ్ తాగొస్తావా? అసలు నీకు సిగ్గుందా? చెప్పు నీకే. మళ్ళా నా మీద చెయ్యేస్తావా? నిన్నే చుప్. ఏడు పాపు, చుప్. ఏడవకు. ఏడు పాపు. సైలెన్స్, క్వైట్. సరిగ్గా కూర్చో. ఇంతకు నువ్వు హైదరాబాద్ దేనికి వచ్చావు? యాక్టర్ అవుదామని వచ్చిన. కదా, తెల్లగా ఉండే పర్సనాలిటీ ఉంటే యాక్టర్ అయిపోతావా? కాదు. లేదు కదా, హార్డ్ వర్క్ చేయాలి కదా. మరి నువ్వేం చేస్తున్నావు? పట్ట పగలు పొద్దున్నే కుక్కలాగా దాగి. కుక్కల్లాగా తాగా? మేం తాగం కదా. వై మమ్మల్ని ఎందుకు వీళ్ళతో కంపేర్ చేస్తారు? చీచీ, నేనేం కావాలని తాగలే. ఆహా, కావాలని కాకుండా ఊరికే కూడా తాగుతారా? అంటే అది నోర్మి, చుప్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసినందుకు పనిష్మెంట్ తప్పదు. అది కాదు, ఒకసారి నేను చెప్పేది నువ్వు. నేను జాబ్ చేసిన, నేను జాబ్ కూడా క్విట్ చేసిన, నేను షార్ట్ ఫిల్మ్స్ చేసిన, నా సేవింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని వచ్చిన యాక్టర్ అవుదామని. ఆపు, ఇదిగో ఇది జస్ట్ బిగినింగ్. ఒక దిక్కు నీ టార్చర్. టార్చరా? డిసిప్లిన్ గా ఉండడం అనేది నీకు టార్చర్ లా ఉందా? అది డిసిప్లిన్ కాదు, డిజార్డర్, రోగం. ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడినా. 24 hours వరకు పవర్ కట్ అండ్ వాటర్ కట్ కూడా. అండ్ బయటికి లాక్ వేసుకుంటున్నా. ఏ డిస్టెన్స్ వెళ్ళు. ఇంకొంచెం వెనకాలకి వెళ్ళు. ఇదే పర్ఫార్మెన్స్ పోయి ఆడిషన్లో చేసుకో. రారా కెప్టెన్. పోవే పిచ్చిదానా. బాయ్. పోవే పిచ్చి మొహం దానా. నువ్వు నీ సైకో. ఎన్ని గంటలు కట్ చేసుకుంటావు కట్ చేసుకో కరెంటు. ఎలా? నేనేమి స్కూల్ స్టూడెంట్ని కాదు. పొగరు చూడు నీ సైకో.